జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చిన పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలని అన్నారు. ప్రజల కోసం పోరాడే తమపై కేసులు పెడతారు. పవన్ కళ్యాణ్ పై ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసు పెట్టడం చేతగాని సర్కార్ తెలంగాణలో ఉందని ఆమె విమర్శించారు. తెలంగాణ ఆనవాళ్లను సీఎం రేవంత్ పక్కన పెట్టినందుకే పక్క రాష్ట్రం నుంచి పెత్తనం కోసం వస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. బయటూరు దాడి చేయడం అన్నది ఈ సర్వసాధారణమైన విషయం. ఇలా బయటూరు ఏం చేస్తున్నాడు? జూన్ 2వ తారీఖు రాగానే ఒక సిగ్నాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదంతో సమానమని ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి కాదు నేను వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టాలి? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి నూకొని పైన కూడా ఒక కేసు పెడుతున్నారు. మరి ఎందుకు కేసు పెట్టారు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటు వాదం అంటే కేసు పెట్టావా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటు వాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతామా? ఎప్పుడన్నా ఎత్తిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పాడమని ఆ తలకాయలేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నిటికీ చూసుకుంటే ఎట్లా అనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్రలకు ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట వాళ్ళు వచ్చి ధర్నా చేస్తాం. పెట్టలేము మాట్లాడుతున్న కేసు, తీసుకుని అరెస్ట్ చేయాలి మమ్మల్ని. ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే వేరు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరికి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు వద్దు ధర్నా చేయడానికి 1వ తారీఖు పెట్టుకొని మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసి ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకుంది, ఆ ప్రేమ మనకుంది. అందరూ తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విఘ్నత మాకుంటుంది. అంటే ఆ రోజు వచ్చి ఒక ఆంధ్రాయణ వచ్చి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే